హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నయని గాయత్రి పాపని ఎత్తుకొని ఉంటే టేబుల్ పైన కేకు ఉంటుంది. బర్త్డే ఫంక్షన్ జరిపిస్తూ ఉంటారు. అప్పుడు వల్లభ చాలా షాకింగ్గా, పెద్ద మడతలా నువ్వు నీ తొలి బిడ్డను తీసుకొని వచ్చావా అని వల్లభ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, అవును బావగారు అని నయని అంటుంది. ఏంటి, నయనికి నిజం తెలిసిపోయిందా? మా అమ్మ ఎవరో తెలిసిపోయిందా అని విశాల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎక్కడుంది నయని అక్క అని తిలోత్తమ చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే, నేను ఎత్తుకొనే ఉన్నాను కదా అత్తయ్య అని గాయత్రి పాపని అని నయని చూపిస్తూ ఉంటుంది. జోగయ్య శాస్త్రి మనవరాలే గాయత్రి వదిన, నేను నమ్మలేకపోతున్నా. దురంధర కూడా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పటి నుంచి అందరూ నమ్మే తీరాలి అని నయని చెబుతూ ఉండటంతో కౌశన్ కూడా షాకింగ్గా వింటూ ఉంటుంది. అంటే నయని చెల్లెకి నిజం ఇప్పుడు తెలిసిపోయింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక విశాల్ ఉన్న పట్టలేక, నయని నీకెప్పుడు ఈ నిజం తెలిసింది అని ప్రశ్నిస్తూ ఉంటాడు. నేను తెలుసుకున్నాను బాబుగారు అని నయని గాయత్రి పాపని చూపిస్తూ చెప్తూ ఉంటుంది. మరి ఇప్పటికైనా నయని పూర్తిగా గాయత్రి పాపే, గాయత్రి దేవే అని నిజం తెలిసిపోయిందా, లేకపోతే మళ్ళీ ఏదో ఒకటి కవర్ చేసేసి ట్విస్ట్ పెడతారా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.